రైతు భరోసా పథకంపై మరో కీలక అప్డేట్ వచ్చింది. వానాకాలం యాసంగి సాగులో రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వానాకాలం సాగుకు సంబంధించి పెట్టుబడి సాయాన్ని విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. రైతు భరోసా పథకంపై మరో కీలక అప్డేట్ వచ్చింది. వానాకాలం యాసంగి సాగులో రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వానాకాలం సాగుకు సంబంధించి పెట్టుబడి సాయాన్ని విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మదిరా నియోజకవర్గం చింతకాని మండలంలో మత్కెపల్లి గ్రామం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ వేదిక నుంచి సీఎం రేవంత్ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఒక్కో రైతు బ్యాంకు ఖాతాలో 6,000 జమ కానున్నాయి. రైతు భరోసా పథకం కోసం ఇప్పటికే 9,000 కోట్ల నిధుల సమీకరణ పూర్తయినట్లు సమాచారం. రైతు భరోసా పథకంలో కొత్త రైతులు చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ పథకంలో నమోదు చేసుకుని రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు సంబంధిత ధృవపత్రాలు సమర్పించి తమ పేర్లు నమోదు చేసుకునేందుకు గడువు తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 15వ తేదీ వరకు పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు జూలై 5వ తేదీ వరకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు రైతు భరోసా పథకం నగదు తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాని అర్హులైన రైతులు వ్యవసాయ రెవెన్యూ శాఖల అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ నెల 30వ తేదీన 1 ఎకరం వరకు భూ విస్తీర్ణం కలిగి ఉన్న పట్టాదారు రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఎకరాకు 6,000 చొప్పున చెల్లించాలంటే 900 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ 2 ఎకరాల వరకు నగదు బదిలీ చేయాలంటే 2,400 కోట్లు అవసరమవుతాయని చెబుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే విడతలో 3 ఎకరాలు కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎకరం పెంచుకుంటూ పోతూ 10 ఎకరాలు కలిగిన రైతుల వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉన్నట్లు సమాచారం.